శివరాత్రి అంటే నాకైతే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నీలాద్రి వెళ్ళొచ్చు. మీ అందరికీ తెలుసు నాకు శివయ్య అంటే ఎంత ఇష్టమో. సో, మా అమ్మ వాళ్ళ ఊరెళ్తే నీలాద్రి 3 కిలోమీటర్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ అయ్యాక కూడా కొన్ని సిట్యుయేషన్స్ పక్కన పెట్టేస్తే నీలాద్రి వెళ్ళకుండా అయితే ఉండమనమాట. ప్రతి ఇయరు వెళ్తూనే ఉంటాము. కనీసం ఆయన దర్శనం చేసుకొనైనా రిటర్న్ వచ్చేస్తాము. అంటే పెళ్లి వరకు ఉండకపోయినా. ఈ సంవత్సరం అయితే హ్యాపీగా పెళ్ళికి కూడా ఉందామని ప్లాన్ అయితే చేసుకున్నాము. ఈ వడ్లాన్నం గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, ఏంటంటే అటు బెండ్ అయిపోతది. మీషోలో నేను 3 రకాల బెల్టులు తీసుకున్నాను. దాంట్లో ఇది కూడా వచ్చింది. ఇది ప్లెయిన్‌గా వచ్చింది. బట్ ఈ యొక్క పెండెంట్‌ని యూజ్ చేసి లైక్ ఇది పెండెంట్ అయితే గాదు. శారీ కుచ్చులుగా పెట్టుకునేదనమాట. సో, ఇది యూజ్ చేసి నేను మొన్న వడ్లన్నం తయారు చేశాను. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. చూడని వాళ్ళైతే. ఈ జ్యువెలరీ ఐటెమ్స్ వచ్చేసి నేను తీసుకున్నవన్నమాట. ఇవి వచ్చి నార్మల్‌గా మనకి పక్క గాజుల కింద ఉంటాయని. బట్ సంయుక్తకైతే ఈ గాజులు చిన్నవైపోయాయి. సో, అట్లయితే పెట్టి ఉంచాను. తర్వాత ధనశ్రీకి గాని, శ్రీమయికి గాని ఇవ్వొచ్చని. యూజ్ అస్సలు చేయలే అన్నమాట తీసుకున్న దగ్గర నుంచి. ఇక్కడొచ్చేసి నేనైతే పూజ చేసుకున్నానండి. రోజు ఏంటంటే పూజ నార్మల్‌గా నైట్ టైమే చేస్తాము. అది కూడా మా వారు చేస్తారు. ఇక ఫెస్టివల్స్ టైంలో సంయుక్త గాని, నేను గాని పూజ అయితే చేస్తామనమాట. ఇక మేమైతే రెడీ అయిపోయాము. అత్తయ్య, మామయ్య మా ఊర్లో ఉన్న శివాలయం దగ్గరికి అన్నదానానికి వెళ్ళి వస్తా వచ్చారనమాట. మామయ్య అరుస్తున్నారు. "ఎన్నింటికెళ్తారు ఏంటి మీరు 12 అవ్వొస్తుంది బయలుదేరరా" అనేసి. అయితే నైట్ ఉండేది ఉంది గదా! బావ పొలంకెళ్ళొస్తాను అనేసి అన్నారు అని చెప్తున్నాననమాట. మీ అందరికీ ఇంకొక విషయం జెప్పాలి. యూట్యూబరు ఏదో నెలకొక 10,000 ఒస్తాయి, సంపాదిస్తుంది అన్న ఫీలింగు చాలా మందికుంటది. ఆ 10,000 కోసం చాలా కష్టాలు పడాలి. అది కేవలం యూట్యూబ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకొకటి మీకు తెలియని కొన్ని పాయింట్స్ చెప్పానా, మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయనేం వర్క్ చేయకుండా ఉంటున్నారని కాదు. ఈవెన్ నాకొక కొలాబరేషన్‌కి 2 ఏళ్ళు ఇస్తానన్నా కానీ 1 డేలో 2 ఏళ్ళు ఒస్తాయి గదా! కొంచెం షూట్‌కి హెల్ప్ చేయి అన్నా చెయ్యరు తెలుసా మీకు? సో, అవసరమైతే నువ్వు పోస్ట్‌పోన్ చేసుకో లేకపోతే వదిలేసుకో. నా పంట కంటే నీదేం ఇంపార్టెంట్ కాదని మొహం మీదే జెప్తారు. సో, అంత ఫ్యాషన్ ఆయనకి. సో, అది కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం గాదు. సో, అర్థం గాకపోయినా ప్రాబ్లమ్ లేదు గానీ కొన్ని కామెంట్లు పెట్టేటప్పుడు మాత్రం సో, ఆలోచించి పెట్టండి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. తర్వాత మేమైతే వెళ్తూ ఉన్నామనమాట. ఇక మేము వెళ్ళేసరికి 12:30 అలా అయింది. మా అమ్మ రియాక్షన్, మా మామయ్య రియాక్షన్ సేమ్ అనమాట. ఇక అక్కడ మా మామయ్య గారు తిట్టుకుంటూ పంపిస్తే, ఇక్కడ మా అమ్మ తిట్టుకుంటే ఇది చేస్తుంది, వెల్కమింగ్ చేస్తుంది. ఇక మంచినీళ్ళైతే ఇచ్చింది. తాగేసి మేమైతే టెంపుల్‌కెళ్ళామనమాట. టెంపుల్‌కెళ్తే అదొక ప్రశాంతత. నిజంగా ఏ టెంపుల్‌కెళ్ళినా మనకొక ప్రశాంతత ఉంటుంది. ఇంకా మన ఫేవరెట్ గాడ్ అంటే ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువే ఉంటుంది గదా! సో, ఇక్కడొచ్చేసి సంయుక్తకైతే ఒక 200 ఇచ్చి ఏమైనా కొనుక్కో అనేసి అమ్మిస్తుందనమాట. మరి నాకివ్వమా అనేసి నేనంటేనేమో నీకెందుకు నీకు బాబు కొనిపెడతారులే ఏదైనా ఉంటే అని చెప్తుంది. సో, అట్లుంటది అమ్మలతో వ్యవహారం. మనకు కొనిపిచ్చేటప్పుడేమో రూ. 20 వస్తువులు చాలు. పిల్లలకి గనక ఇచ్చేటప్పుడేమో కష్టపడిన డబ్బులు దాసిపెట్టైనా ఒక 200 ఇస్తుంటారు. సో, ఇక్కడొచ్చేసి మేము ముగ్గురం బయలుదేరామనమాట. చాలా మంది జనమండి. పోయిన సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు ఈ సంవత్సరం అయితే. ఫుల్లు జనంతో ఇదైపోయిందనమాట. రోడ్లు గాని, అక్కడ గాని అసలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. శివరాత్రి అప్పుడు ఎక్కువ పర్సెంట్ కార్తీక మాసంలో అసలు రోడ్లయితే ఖాళీ ఉండవు. ఎవ్వరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు. లేపోతే ఎన్ని కోతులుంటాయో చక్కగా మీరు నీలాద్రి వెళ్ళేటప్పుడు చాలా సార్లు మన వీడియోస్‌లో గూడా నేను చూపిచ్చాను. కోతులు చుట్టుపక్కల ఎన్నున్నాయని. బట్ ఇయాల చూడాలన్నా గాని కనిపించట్లేదు. సంయుక్త అదే అడుగుతుంది. కోతులు ఏయి డాడీ కనిపించట్లేదు అంటే, మనుషులు ఉన్న చోట కోతులుండవంట. కోతులు బతికే చోట మనుషులు బతకగలుగుతారంట. సో, ఏదో టాపిక్ జెప్పారు. ఇప్పుడు మీకు జెప్పేసరికి నేను మర్చిపోయాను గానీ, బట్ ఆ సెంటెన్స్ నాకు బాగా టచింగ్‌గా బాగా అనిపిచ్చిందనమాట. ఇక బైక్‌లని ఒకవైపు, కార్‌లని ఒకవైపయితే పార్కింగ్ జేస్తున్నారండి.
మేమేమో మా వారొస్తారని, ఇక్కనే వస్తారని వెయిట్ జేస్తుంటే ఆయన రాట్లేదు. తీరా జూస్తే ఏంటో దెలుసా? ఆయనేమో దగ్గర పడా గుడి కాడికి ఎళ్లి ఎనక్కి తిరిగొచ్చారు మేము గనిపించట్లేదని. అట్లుంటదనమాట. సో, మనకి క్లారిటీ లేదు గదా! ప్రతి సంవత్సరం ఇట్లేగా వచ్చేదనుకున్నాము. కానీ చాలా వెహికల్స్ ఉన్నాయంట. ఎక్కడో చివరన బెట్టాల్సొచ్చింది అనేసి జెప్తున్నారు. ఇక నైట్ టైమ్ జూడాలి అసలక నైట్ టైమ్ వ్యూ గూడా నేను చూపిస్తాను. ఎందుకంటే మేము కళ్యాణానికి గూడా వచ్చాం గాబట్టి. సో, అసలుక జనం వెళ్తున్నారు, వస్తున్నారు. మా అమ్మ అయితే చెప్తుంది వచ్చిన వెంటనే, "బస్సులు ఎన్ని తిరుగుతున్నాయో తెలుసా? ప్రతి సంవత్సరం ఏం చూసావు నువ్వు? 2 నుంచి మొదలయ్యాయి తెల్లారుజామున. విపరీతంగా రోడ్లు కూడా ఖాళీ లేవు. అంత సేటు బస్సులు తిరుగుతున్నాయి" అనేసి. నడిచేటప్పుడు కూడా మాకు నెట్టుకొని నడిచిన ఫీలింగే వచ్చిందనమాట. సో, అట్లా జనం ఉన్నారండి ఫుల్లుగా అసలక. అండ్ తర్వాత మొత్తం గూడా అరేంజ్‌మెంట్స్ గూడా బాగా అనిపిచ్చాయి. చూడటానికి గూడా భలేగా ఇదిగా ప్రశాంతంగా అనిపిచ్చేసిందనమాట. ఇక్కడ అయితే మా వారికి మొబైల్ నేనిచ్చి, ఇక నేనైతే వెళ్తున్నాను. సో, అందుకని అక్కడ కొంచెం మీకు మొబైల్ అన్నది అటు ఇటు మార్చుకున్నట్లు అనిపిచ్చింది. ఇక మేము వెళ్ళటం టెంపుల్‌లోకెళ్ళాలి. తర్వాత ఏమైనా చూస్తే చూడటం తప్ప ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది అనేసి ఇక మేము టెంపుల్‌కెళ్తున్నాము. సంయుక్త అని అడుగుతున్నారు వాళ్ళ డ్యాడీ, "రూ. 10 టికెట్ తీసుకుందామా? లేకపోతే రూ. 20 టికెట్ తీసుకుందామా?" అనేసి. మీరు అనుకోవచ్చు రూ. 10, ఏంటి 50, 100 ఉన్నాయి గదా! సో, అలా ట్రై జేయిపోయారు తొందరగా దర్శనం అయ్యేదని. మొన్న పిల్లలకి ఓణీలు ఫంక్షన్ చేసినప్పుడు గూడా మేమొచ్చామండి. సో, శివయ్యని చూడటం ఇంపార్టెంట్. ఇంత దూరమా, అంత దూరమా అని గాదు. కానీ ఆయన మాత్రం నిజంగా నాకు ఆ అదృష్టాన్ని కలగజేస్తాడేమో దగ్గరగా అన్న ఫీలింగ్ అయితే నాకనిపిచ్చింది. సో, మేము రూ. 20 టికెట్ తీసుకొనైతే లోపలికెళ్ళామా, అక్కడ మాకు గుడికి సంబంధించి తెలిసిన వాళ్ళున్నారనమాట. అంటే మేము కవులు రైతులం గదా! సో, అట్లా మాకైతే ఒక వెల్కమింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. సో, దగ్గరికెళ్ళి శివయ్యని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడైతే మేము లోపలికెళ్తున్నామనమాట. జనమైతే ఫుల్లుగా ఉన్నారండి. ఆహ్, అసలు మీరు క్యూ చూడొచ్చు. మన సబ్స్క్రైబర్స్‌ని గూడా చాలా మందిని ఆ క్యూలో నేను మీట్ అయ్యాను. బట్ కొంతమందిని నేను అన్‌కంఫర్ట్‌గా ఉండటం గమనించారు. తర్వాత నాకైతే మెసేజెస్ చేశారు. "అక్క మీరు కొంచెం భయంగా ఉంటాం మేము చూసాము" అనేసి. బట్ ఎందుకు అంటే నాకు ఏ సబ్స్క్రైబర్‌ని మీట్ అయినా గానీ కొంచెం టెన్షనొస్తది. కొద్దిగా నేను ఫ్రీ అవ్వటానికి టైం పడతదనమాట. సో, నన్నర్థం చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఇది కావచ్చు మేబీ. అదైతే పోట్లేదు ఎంత ట్రై చేసినా గానీ. క్యూ నిండా జనమేనండి. రూ. 10 టికెట్ అయితే ఇంకా ఫుల్లుగా జనమున్నారు. ఇంక రూ. 20 టికెట్ కొంచెం బెటర్ అనమాట. మేము రూ. 10 టికెటోళ్ళు ఒకేసారి స్టార్ట్ అయ్యాం గదా! వాళ్ళు మేము బయటికొచ్చి అటు ఇటు తిరిగిన తర్వాత అప్పుడు దర్శనం చేసుకొని రూ. 10 టికెట్ వాళ్ళొచ్చారు. సో, ఫుల్లు జనమైతే ఉన్నారనమాట. ఇక రూ. 50 టికెట్, రూ. 100 టికెట్‌ల్లో గూడా ఫుల్లుగున్నారండి జనమైతే. ఇక మేమైతే బయటకొచ్చేసామనమాట. ఎక్కడ ఎండ ప్రాబ్లమ్ లేకుండా చక్కగా పైన గూడా వాళ్ళు సెట్టింగ్ అరేంజ్ చేశారు. నాకిది బాగా అనిపిచ్చిందండి. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు గూడా వస్తుంటారు శివయ్యని జూడాలని. సో, మనకి ఎండ ప్రాబ్లమ్ అవి ఉంటే గనక అంత ప్రశాంతంగా అనిపించదు. గుడి ప్రాంగణంలో ఒక పావుగంట గూడా నుంచోలేము. అలాంటిది చక్కగా పైన గూడా మనకి ఎండ తగలకుండా క్యూ లైన్ వాళ్ళకి కూడా ఎండ తగలకుండా వీళ్ళు పెట్టేసరికి చాలా బాగా అనిపిచ్చింది టెంట్ అన్నది. అయితే ఇక మేమైతే ఆహ్, ప్రసాదాలు తీసుకున్నామనమాట. లడ్డు తర్వాత వచ్చేసి పులిహోర ప్రసాదాలైతే తీసుకొని బయటకైతే వచ్చామండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్‌ని ఒకళ్ళని మీట్ అయ్యాను. కల్లూరు వాళ్ళో ఏమో సంథింగ్ అనమాట. ఒక స్కూల్‌కి సంబంధించిన వాళ్ళంట. నేను బోర్డింగ్ చూసాను గానీ బట్ మర్చిపోయాను. అంటే ఒక ఫ్లెక్సీ లాంటిదుంది. వాళ్ళ యొక్క తరపు నుంచి సో, ఒక ఇయర్ చదువుకున్నోళ్ళుంటారు గదా! ఆ ఇయర్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపు నుంచి ఈ మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం బెట్టుకున్నారు. మషాలా మజ్జిగ. సో, చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి నాకైతే. వీళ్ళు ఎండకి చాలా హెల్ప్ చేస్తున్నారు జనాలకి అనేసి. ఎందుకంటే ఎండ అంత అపరిమితంగా అయితే ఉందనమాట. తర్వాత హోమగుండం అయితే పెట్టారండి. హోమగుండంలో చాలా మంది కొబ్బరి చిప్పలని అవి ఇవి అయితే ఏస్తున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక రుద్రాక్షలతో శివయ్య చూడటానికి 2 కళ్ళు సాల్లేదు తెలుసా! అంత బాగున్నాడు శివయ్య అయితే. చాలా బాగా అనిపిచ్చిందండి ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ గూడా.
ఇంకొకటేంటంటే నైట్ గూడా ఉంచితే శివయ్యని ఇలా బావుండేదేమో ఇంకా అనిపిచ్చేసిందనమాట. మేబీ మరి ఎందుకనో నైట్ టైమ్ కళ్యాణం టైంలో అయితే శివయ్యని ఇలా రుద్రాక్షల శివయ్యనయితే తీసేశారు. ఇదిగోండి కళ్యాణానికి సంబంధించిన వాళ్ళు కూర్చోటానికి వాటికి అరేంజ్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేము ఎక్కువ సేపు ఏమి ఉండలేదు, చూడలే అనమాట. ఎట్లాగో నైట్ వస్తాంగా అనేసి. ఇక ఇక్కడొచ్చేసి చెన్నారాయల దేవుళ్ళ దగ్గరకొచ్చేసి అంకమ్మ తల్లికి దండం పెట్టుకొని, చెన్నారాయల దేవుళ్ళకి దండం పెట్టుకొని, సో బొట్టు పెట్టించుకొని, కానుక వేసి మేమైతే రిటర్న్ అయ్యామనమాట. ఇక చెనక్కాయలు ఒకటని, ఐస్ క్రీమ్స్ ఒకటైతే కొనుక్కున్నాము. ఫస్ట్ టైమ్ మా వారు ఎప్పుడు ఐస్‌లు కొంటానన్న, ఐస్ క్రీమ్‌లు అన్నా గాని నాకొద్దు మీరు తినండి అనేటోళ్ళు గానీ, ఈసారి గూడా ఆయన ఇంట్రెస్ట్‌గా జాయిన్ అయ్యారు. అంటే అదేదో పెద్ద మంచి విషయం అన్నట్టు చెప్పట్లేదు గానీ, సో ఆయన గూడా చిన్న పిల్లోడు లెక్క ఇదయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత హ్యాపీనెస్‌లో కొంచెం అయితే ఉంటుంది. అఖిల్ హాస్టల్‌లో ఉన్నాడు, వాడు ఉంటే బావుండని. బట్ వాడు ఫ్యూచర్ బావుండాలనే కదా మన ప్రయత్నాలన్నీ కూడా. సరే ఈ 2, 3 ఇయర్స్ అయితే మనతో పాటు ఉంటారు. 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్‌కో, డిగ్రీకో, ఇంజినీరింగ్‌కో బయటికెళ్ళి చదవాల్సిందే గదా పిల్లలు. సో అవి గూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తప్పదనమాట. ఇక్కడైతే మేము ద్రాక్ష ఫ్లేవర్‌లో అయితే తీసుకుంటున్నామండి 3 ఐస్‌లు. ఇవే నాకెందుకో ఐస్ క్రీమ్‌ల కంటే వాటికంటే బెటర్‌గా అనిపిస్తాయి. ఎక్కువ సేపు తినొచ్చు అండ్ ఏమో తెలియదు గానీ చాలా బాగా అనిపిస్తాయన్నమాట. ఇక ఇక్కడొచ్చేసి వాళ్ళేమో ముందు నువ్వెళ్ళు మేము బండేసుకొని వస్తామనయితే చెప్పారు. ఇక వాళ్ళ బండి కోసం వెయిటింగ్ చేయంగా ఎప్పటికో వచ్చారనమాట. ఇక వనభోజనాలనేసి కొంతమంది, ఇక అలా జాలీగా అడవుల్లో అయితే తింటూ ఉన్నారనమాట. టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా టైం చూసుకొనొస్తారు గాబట్టి ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంటికొచ్చేసరికి ఇక అమ్మ అయితేనేమో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసిందనమాట. ముందే చెప్పానండి, అమ్మ ఈరోజు వస్తాము, కర్రీ చేసి ఉంచు, వచ్చిన తర్వాత అన్నం వండుదు గానని. ఇందాక మేము వచ్చినాము గదా ఇంటికి. సో అప్పుడైతే అమ్మ అన్నం వండేసిందనమాట. ఇక అన్నం వండమని చెప్పాను, సారీ. టెంపుల్‌కెళ్ళొచ్చేసరికి అన్నం వండేసింది. ఇక భోజనం అయితే చేసి కాసేపు అటు ఇటు తిరిగాము ఇంట్లోనే. ఇక తర్వాత అమ్మేమో మొక్కజొన్న పొత్తులైతే కాలుస్తుంది. ఒకటి అమ్మకి అండ్ తర్వాత నాకు, సంయుక్తకొకటి, మా హస్బెండ్‌కొకటనమాట. నాన్న తినట్లేదండి. తింటే కొంచెం గ్యాస్ ఫార్మ్ అయ్యి ఇబ్బంది పడుతున్నాడు అండ్ పన్ను గూడా నొప్పొస్తుందంట. సో అందుకోసం అనేసి నాన్నయితే తినట్లేదు. అయితే తెలిసిన ఆయన ఐస్ క్రీమ్స్ ఆయన ఇంటికొచ్చారనమాట కూల్ డ్రింక్స్ కోసం. సో వచ్చినప్పుడు ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు ఇవి అనేసి. ఇక మేమైతే తెచ్చుకుంటున్నాం అనమాట. టైం ఎంత అయిందో తెలుసా? 8 అలా అయింది. మేము ఫ్రెష్ అయ్యాం టెంపుల్‌కెళ్ళాలని. కానీ మేమైతే ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని తింటున్నాం. నాన్నకొకటి, అమ్మకొకటి, నాకు, మా హస్బెండ్‌కి గూడా. ఇక మళ్ళీ టెంపుల్‌కెళ్ళామండి. అసలు ఫుల్ ఫన్ ఉంటది తెలుసా? చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా సంయుక్త అయితే ఎప్పటినుంచో రైడ్ అంటుంది. జెయింట్ వీల్ ఎక్కాలి, తర్వాత అదేదో డాన్సింగ్ మోడ్‌ది ఏదో ఉంటది అదెక్కాలి, ఇదెక్కాలి అంటుంది. ఈ రోజైతే ఎట్టకేలకు కుదిరిందనమాట. ఈ జెయింట్ వీల్ అయితే వాళ్ళ డ్యాడీ ఎక్కించనని చెప్పారు గానీ, ఇదిగోండి ఇక్కడ టికెట్లు తీసుకొని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట. నేను అనుకుంటూ ఉన్నాను ఈళ్ళు ఓకేనా సంయుక్త ఇది చేసిద్దా అనేసి. నేను టెన్షన్ పడ్డట్టయితే సంయుక్త ఏం లేదనమాట. తనైతే బాగా ఎంజాయ్ చేసింది. మీరే చూడండి, ఫుల్ ఫన్‌గా అనిపిచ్చింది నాకైతే. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
వచ్చేసి ఒక 20-30 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని అయితే మీట్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయం వచ్చినప్పుడు కలిసిన వాళ్ళు కానీ, సాయంత్రం వచ్చినప్పుడు కలిసిన వాళ్ళు కానీ, ఒకవేళ మీతో నేను కంఫర్ట్గా మాట్లాడలేదు అనుకుంటే కనుక దయచేసి అర్థం చేసుకోండి. నాకున్న టెన్షన్ ఫస్ట్ మీటింగ్ అన్నది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. తర్వాత కొంచెం నేను ఫ్రీ అవుతాను. ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఐ నో కలిసినప్పుడు మాట్లాడితేనే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ నాకు కొంచెం భయం ఫీలింగ్ ఉంటదనమాట. సో అర్థం చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. చాలా చక్కగా చెప్తున్నారు పూజారులు గారు అక్కడుండి. సో వివరంగా మనకి చెప్పుకుంటూ చేయటం గాని చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంతమందో తెలుసా అసలుక చాలా మందండి. ఉదయం నుంచి సాయంత్రానికి ఒక 2-3 లక్షల మంది వచ్చుంటారు. అంత ఫుల్ జనం అనమాట. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి రోడ్లే ఖాళీ లేదు. అసలుకి ఇంకా ఎస్టిమేషన్ ఎక్కువే ఉండొచ్చు. అంతమంది జనం చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణానికే దగ్గర పడ ఒక 20,000 మంది దాకా చుట్టుపక్కలైతే ఎట్లయితే సో కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఇక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అయితే మేము రిటర్న్ అయ్యామండి. బాగా నిద్ర వస్తుందని సంయుక్త ఇది చేస్తుంటే సో నాకు కూడా అలాగే ఉందన్నమాట. ఇక బైక్ స్టాండ్ దగ్గరకు వచ్చాక అక్కడ కాన్ ఉంటే ఒక కప్ తీసుకొని అయితే తినుకుంటూ అలా అయితే వెళ్ళామండి. సో ఫుల్ వీడియో చూస్తే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.